ఇదంతా వచ్చేసరికి మేము స్నోవాల్ లో బ్లూ ప్యాకేజ్ తీసుకున్నాము. స్నోవాల్ అండ్ ఇంకా చాలా గేమ్స్ హర్రర్వి అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇవన్నీ పెయింటింగ్స్ భలే ఉన్నాయి కదా, నాకైతే బాగా నచ్చాయి. పిక్స్ దిగడానికి బాగుంటాయి. ఇవన్నీ కూడా వుడ్ అనమాట, చాలా స్ట్రాంగ్ గా అండ్ చాలా బరువు కూడా ఉన్నాయి. ఇక్కడైతే మేము కొంచెం హర్రర్ లోకి వెళ్తున్నాం చూడండి. లోపలికైతే ఎంట్రీ ఇచ్చేస్తున్నాము. మా సన ఎంత భయపడిపోతుందో, లోపలంతా కూడా గట్టి గట్టిగా అరిచేస్తా ఉంది, మామూలుగా లేదు అసలు. వీళ్ళు ఇక్కడ కొన్ని హర్రర్ అయితే పిక్స్ క్రియేట్ చేసి పెట్టున్నారు. అన్ని కూడా ఆర్టిఫిషియలే, జస్ట్ నార్మల్ కి పిల్లలకైతే కొంచెం భయంగా ఉందనుకుంటా నాకు తెలిసి. అన్ని రెయిన్స్ అవన్నీ, రెయిన్ డాన్స్ అవన్నీ కూడా ఉన్నాయి లోపల. నేను సనా అయితే ఇక్కడ ఫుల్ గా భయపడిపోయాము. నాని సనా అయితే ముందు వెళ్ళిపోతా ఉన్నారు, నేనైతే వెనక వస్తూ ఉన్నాను. సో ఇక్కడ లోపలికి వచ్చి మేమైతే ఇక్కడ కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే ఇవి లూజ్ ఇస్తారంట, అంటే మనకు ½ కేజీ ఇలా ఇస్తారంట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్. నేను మీ సబిహా. లాస్ట్ టైం నేను మన ఛానల్లో హైదరాబాద్లో స్నోవాల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసరికి పార్ట్ 2 అన్నమాట. ఆల్రెడీ నేను మిర్రర్ దంతా కూడా లాస్ట్ టైం వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఇదంతా వచ్చేసరికి మేము స్నోవాల్లో బ్లూ ప్యాకేజ్ తీసుకున్నాము. స్నోవాల్ అండ్ ఇంకా చాలా గేమ్స్ హర్రర్వి అన్నీ ఉన్నాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందరూ ఎలా వెతుక్కుంటున్నారో చూడండి. చలో బిర్కో ఇంకా ఇక్కడతో మిర్రర్ గేమ్ అయితే అయిపోయింది. ఇదంతా కూడా కింద సెక్షన్. ఇప్పుడు మేము పై సెక్షన్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ అంతా కూడా ఎలా ఉందో చూద్దాం రండి మాతో పాటు మీరు కూడా. ఇక్కడ పైన లోపలికైతే వచ్చేసాం మేము. ఇక్కడే అన్నమాట ఎంట్రీ స్టార్టింగ్. ఇది ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇవన్నీ పెయింటింగ్స్ భలే ఉన్నాయి కదా, నాకైతే బాగా నచ్చాయి. పిక్స్ దిగడానికి బాగుంటాయి. ఇవన్నీ కూడా వుడ్ అనమాట, చాలా స్ట్రాంగ్ గా అండ్ చాలా బరువు కూడా ఉన్నాయి. ఇంకా మేము ఇవన్నీ చూసుకుంటా వెళ్ళిపోయాము. లాస్ట్ లో ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగుదామని చెప్పేసి. ఇక్కడ వీళ్ళు ఈ గేమ్స్ లో ఏ రూమ్ లో పడితే ఆ రూమ్ లోకి అలౌన్ చేయనివ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ లైన్ వైజ్ గా పంపిస్తున్నారు అందరికీ కూడాను. మనం నార్మల్ ప్యాకేజ్ లో సపరేట్ గా తీసుకునే లెక్క అయితే ఓన్లీ స్నోవాల్ ఒకటే మాత్రమే. లేదు ఒకవేళ బ్లూ ప్యాకేజ్ తీసుకుంటే ఇవన్నీ గేమ్స్ కూడా చూపిస్తారు. ఇక్కడ నేను ఒక గేమ్ కి అయితే వెళ్ళాము. అది మనకు టోటల్ గా గేమ్ అంతా కూడా ఆపోజిట్ ఉంటుంది అనమాట, అంటే తలకిందులుగా ఉంటుంది. అక్కడ నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే నా మొబైల్ ఒక్కటే కదా తీసుకెళ్ళింది. సో దానికోసం మేము మొబైల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే కొన్ని పిక్స్, మాకు చాలా పిక్స్ తీశారు. నేను ఆ పిక్స్ అయితే ఈ వీడియో ఎండింగ్ లో అనేది పెడతాను. చాలా బాగున్నాయి పిక్స్, అన్ని ఆపోజిట్ గా. సమ్ కిచెన్, టెడ్డీ బేర్స్, అన్ని ఇలాంటి డైనింగ్ హాల్ ఇలాంటి చాలా ఉన్నాయి. అవే ఆపోజిట్ గా మనం కింద పెట్టుకుంటాం కదా, సో అవైతే అన్ని పైకి తగిలించున్నాయి. భలే ఉంది. ఇక్కడైతే మేము కొంచెం హర్రర్ లోకి వెళ్తున్నాం చూడండి. లోపలికైతే ఎంట్రీ ఇచ్చేస్తున్నాము. మా సన ఎంత భయపడిపోతుందో, లోపలంతా కూడా గట్టి గట్టిగా అరిచేస్తా ఉంది, మామూలుగా లేదు అసలు. చల్ సనా చల్ చల్నా सना बच्चे दिखे आगे सना हम क्या खोल एक बार बच्चे दिखे एक बार दे वो कते दिखे खोल एक बार शैतान नहीं है रेन रेन
कहते दिख तू भी पकड़े छावी अम्मा शही नहीं रेन कहते दिखे स्टेप साथ है कहते दिख तली आधा गिरा था लेना था चलो नानी 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 ఇక్కడ లోపల ఒక 10 మంది చిన్న పిల్లల దాకే వచ్చారు. వాళ్ళంతా కూడా సాంగ్స్ పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తా వెళ్ళారు. కానీ సనా మాత్రం బాగా భయపడిపోయింది. ఇంకా తను భయపడేది కాకుండా నన్ను కూడా తోసేసి బయటికి వెళ్ళిపోదామని చెప్పి ఏడిస్తా ఉంది. ఈ రూమ్ అంతా కూడా బాగా డార్క్ గా ఉంది. అసలు నార్మల్ గా వీడియో తీయడానికి కూడా ఏం కనబడట్లేదు. కానీ చాలా వీళ్ళు ఇక్కడ కొన్ని హర్రర్ అయితే పిక్స్ క్రియేట్ చేసి పెట్టున్నారు. అన్ని కూడా ఆర్టిఫిషియలే. జస్ట్ నార్మల్ కి పిల్లలకైతే కొంచెం భయంగా ఉందనుకుంటా నాకు తెలిసి. అన్ని రైన్స్ అవన్నీ రెయిన్ డాన్స్ అవన్నీ కూడా ఉన్నాయి లోపల. పిల్లలు ఆడతారు చూడు వాళ్ళు అసలు అంతా ఎందుకు లేరా బాబు కదరా వద్దులే వాళ్ళు వస్తారు కదా చూద్దాం ఆగైతే. వీళ్ళు చూడు అసలు అదే చేశాను అది బొమ్మ. అమ్మయ్య ఇక్కడ బయటికి రాగానే సనా ఒక్కసారిగా ఊపిరైతే పీల్చేసుకుంది. అంత భయపడిపోయిందన్నమాట ఆ రూమ్ లో. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే ఇంకోటి రూమ్ ఉంది ఇక్కడ. ఈ రూమ్ లో అయితే నేను కూడా భయపడిపోయాను. అన్ని హర్రర్ అయితే కొన్ని క్రియేట్ చేసి ఉన్నారు. ఇదే అన్నమాట స్టార్టింగ్ ఎంట్రీ. మనం ఇక్కడ లోపలికి వెళ్ళంగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నార్మల్గా తలుపులు వేసేస్తున్నారు. నార్మల్గా తలుపులు తీసి ఉంచితే ఇదంతా కూడా బాగా వెలుతురు వస్తుంది కదా. తలుపులు వేసేస్తే అంత డార్క్గా అయిపోతుంది రూమ్ అంతా కూడా. దానివల్ల లోపల ఒక్క లైట్ కూడా లేదు. అసలు సరిగ్గా మనం చూసి నడుద్దామన్నా కూడా ఇక్కడ ఏం కనబడట్లేదు. కానీ ఇక్కడ ఉన్న పిల్లలంతా కూడా భలే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారనమాట. నేను సనా అయితే ఇక్కడ ఫుల్గా భయపడిపోయాము. నాని సనా అయితే ముందు వెళ్ళిపోతా ఉన్నారు. నేనైతే వెనక వస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ సగం దూరంలో వచ్చేసరికి నాని అయితే సనాని ఎత్తుకున్నాడు. సనా అంత భయపడిపోయింది. ఇంకా మేము తిరిగి వెళ్ళిపోదామని చెప్పినా సరే వెనక్కి వాళ్ళు డోర్ క్లోజ్ చేసేస్తున్నారు. మనం వచ్చే దారిలో వెళ్ళకూడదు, మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తే కానీ రాదు దారి. ఇక్కడ చూసారు కదా ఎలా కనిపిస్తున్నాయో కొన్ని పిక్స్ అయితే. ఇవన్నీ కూడా వాళ్ళు నార్మల్గా ఆర్టిఫిషియలే అన్నీ అలా క్రియేట్ చేసి పెట్టారన్నమాట. కొన్ని ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇలా కొన్ని వాటిల్లో అయితే స్నేక్ ఇలాంటివి వాటి సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ బొమ్మలకి తగ్గట్టుగా సౌండ్స్ ఫుల్గా కొన్ని అయితే. ఇంకా నాకు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ఇంకా వెళ్ళేదాకా లోపలంతా కూడా ఎలా అనిపించిందంటే మనం ఏదో ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చేసినట్టు, అది కూడా మిడ్ నైట్ వచ్చేసినట్టు అంతగా ఫీలింగ్ అనిపించింది అన్నమాట. కానీ చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది. పిల్లల్ని అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ మా బాబు ఒక్కడే మిస్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తనని కన్ఫర్మ్గా చూపిద్దామని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయిపోయాము. ఇది టోటల్గా బ్లూ ప్యాకేజ్ వచ్చేసరికి మా ముగ్గురికి కలిపి 2400 రూపీస్ అయితే పడింది. నేను నాని ఇంకా ఒక చిన్న పాప కదా సనా. సో చిన్న వాళ్ళకైతే ఒక 200 అలా డిఫరెంట్ ఉంటుంది, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి. కానీ చూడొచ్చు చాలా బాగుంటుంది. ఇది చూసారా, ఇది చూస్తుంటేనే నాకు చాలా భయం వేసింది. ఇంకా లాస్ట్లో అయితే కొన్ని ఉన్నాయి అన్నమాట. అక్కడ నేను కొన్ని వీడియోస్ తీయడానికి కూడా అసలు కనిపించలేదు నాకు, చాలా డార్క్గా అయితే ఉండింది. ఇంకా ఒక ఫోన్తో లైట్ వేసి ఇంకో ఫోన్తో తీద్దామన్నా సరే ఒక ఫోన్ మాత్రమే నేను తీసుకువెళ్ళాను ఇక్కడ లోపలికి. ఇంకో ఫోన్ తీసుకువెళ్ళాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. అమ్మో దీని కళ్ళు చూసారా ఎలా ఉన్నాయో, మూత అయితే కనబడట్లా, కళ్ళు అయితే ఎంత గ్రీన్గా ఉన్నాయో. నేనైతే ఫస్ట్ వెళ్ళిన రూమ్లో అంతగా భయపడలేదు, అంటే అంతగా ఏమీ అనిపించలేదు సౌండ్స్ తప్పితే. కానీ ఈ రూమ్లో సౌండ్స్ తక్కువగా ఉన్నాయి. అలాగే ఇవి క్రియేట్ చేసిన కొన్ని హర్రర్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఒక పిక్ నేను చూశాను, దాన్ని చూసి అయితే నాకు అసలు ఎలా అనిపించింది అంటే రియల్గా ఇదే అనమాట, రియల్గా చూశానేమో అనుకున్నాను. అంత భయపడిపోయాను, ఎందుకంటే పైనుంచి వేలాడుతూ ఉంది, అంత భయపడిపోయాను ఇక్కడ మేము ఇంకా బయటికి అయితే వచ్చేసాము. అవన్నీ కూడా చూసేసాము. అక్కడ చూసారు పిల్లలు ఎలా వెళ్తున్నారో తోసుకుంటా ఒకళ్ళనొకళ్ళు.
ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి లోపల, ఓన్లీ అది కిడ్స్కి మాత్రమే అలాంచ్ చేయనిస్తారు. మేమంతా కూడా చూస్తా నుంచున్నాము, నేను నాని. ఇంకా సనా అయితే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు దాకా భయపడిపోయింది కదా, ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేసింది వెళ్ళి. ఇంకా ఇక్కడే మాకు చాలా టైం అయితే పట్టేసిందండి. వస్తుంది ఇటు వస్తాయి, రెడీ ప్లాన్ చేసుకుంటే వస్తుంది. అటు వెళ్ళింది అంట రావాలంటే బయటికి వెళ్ళిపోయింది, బట్ బయటికి వచ్చేసి తగిలితే అంతేదన్నా. ఒకటే బయట సనా వా సూపర్ వెయిట్ అయినా సనా ఫోటో తీస్తా నాకు. ఇంకా మేము ఇక్కడ ఓలా ఆటో బుక్ చేసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇంకా లాస్ట్ది ఒకటే చూడాలండి, ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పటికే టైం అయితే మాకు ఆల్మోస్ట్ ఒక 4:30 అలా అయిపోయింది. ఇంకా మేము ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు, అక్కడ ఏమీ లేదు. ఇంకా చార్మినార్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో ఒక హోటల్లో తిందామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అక్కడికి మేము స్నో వాల్కి మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆడి ఆడి మాకు బాగా ఫుల్గా టైర్డ్ అయిపోయాం అనమాట. ఫుల్గా కాళ్ళ నొప్పులు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి. అలాగే ఇక్కడ ట్రాఫిక్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది, బాగా లేట్ అయిపోయింది వెళ్ళేసరికి మేము. ఇంకా ఇక్కడ మేము లంచ్ అయితే తినేసి ఇంకా తర్వాత ఇక్కడ చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మధ్యలో ఆటో ఆపి లంచ్ చేసాము. ఇంకా ఇక్కడంతా కూడా ఫుల్ రష్గా ఉంది. మేమైతే ఫుల్గా తిరిగామన్నమాట. మా ట్రైన్ అయితే 11:30కి. ఇంకా అప్పుడు దాకా మేము అసలు తిరుగుతూనే ఉన్నాము. బాగా షాపింగ్ అయితే చేసాము, కొన్ని పర్చేస్ చేసాము. ఇక్కడ నాకు అసలు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఇంకా ఇక్కడ అంతా కూడా మేము స్ట్రీట్ షాపింగ్ అంతా చేసి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ చాక్లెట్స్, సమ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఒక షాప్ అయితే కనిపించింది. సో ఇక్కడ లోపలికి వచ్చి మేమైతే ఇక్కడ కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ అయితే ఇవి లూజ్ ఇస్తారంట, అంటే మనకు ½ కేజీ ఇలా ఇస్తారంట. ఇక్కడ కొన్ని చాక్లెట్స్ అయితే వచ్చేసరికి కేజీ వచ్చేసరికి దాని మీదే కాస్ట్ ఉన్నాయి అనమాట. ఒక 1400, 1200 అంటే చాక్లెట్స్ బట్టి అలా కాస్ట్ ఉంది. ఇక్కడైతే మేము కొన్ని చాక్లెట్స్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. నాకు తెలిసి డ్రై చాలా బాగున్నాయి, అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి, చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే మేము కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము, క్యాషియస్, ఆల్మండ్స్ ఇవన్నీ కూడా, పిస్తా ఇవన్నీ కూడా తీసుకున్నాము. అంటే మనకు ఇంట్లో కావాల్సినవన్నీ కూడా కొన్ని తీసుకున్నాము. ఇక్కడ డేట్స్లో చాలా రకాల డేట్స్ ఉన్నాయి చూసారా. అలాగే వీళ్ళు మనం ఏదైనా అకేషన్స్కైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొన్ని గిఫ్ట్స్ ఇస్తారు కదా, సో అలా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ, డ్రై ఫ్రూట్స్ అయినా సరే చాక్లెట్స్ ఇవన్నీ కూడా గిఫ్ట్ ప్యాకేజ్ అయితే కూడా చేస్తారంట వీళ్ళు. ఇంకా అదంతా చూసుకొని ఇక్కడ లాస్ట్కి అయితే చార్మినార్కు అయితే వచ్చేసాము. ఇంకా ఇప్పటి నుంచి మేమైతే ట్రైన్ ఎక్కేదాకా ఫుల్గా షాపింగ్ అయితే చూసేసాము. అంతా నడుచుకుంటా వెళ్ళిపోయాం, బాగా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాక నేను బుర్కా తీసుకోకుండా ఉంటానా, నేనైతే ఇక్కడ బుర్కా, స్కార్ఫ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. అలాగే సనాకి కొన్ని టాయ్స్, సయాన్ రాలేదు కాబట్టి తనకు కొన్ని టాయ్స్, వీళ్ళిద్దరికి డ్రెస్సెస్ ఇవన్నీ కూడా పర్చేస్ చేసాము. ఇక్కడ స్ట్రీట్ సైడ్ షాపింగ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. కానీ ఇక్కడ బాగా రష్ ఉంది, అలాగే కొంచెం ఎండ కూడా బాగా ఉంది.
నేను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో నేను షార్ట్ వీడియోలో బ్యాంగిల్స్ అయితే అప్లోడ్ చేశాను. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. సన అయితే చాలా బ్యాంగిల్స్ తీసుకుంది. ఈసారి నేను తీసుకున్న బ్యాంగిల్స్ అన్నీ కూడా నాని సెలెక్షనే అనమాట. తనకు నచ్చినవే తీసుకున్నాను. నేనైనా సరే సన అయినా. ఇక్కడ పాపం ఇక్కడ నానికైతే చాలా బిల్ అయిపోయిందండి బాగా. పాపం నాని అయితే ఇక్కడ ఏమీ కొనుక్కోలేదు, మా కోసం మాత్రమే కొనిచ్చాడు.